జస్టార్కి ఇచ్చింది ఏంటి? బోర. జస్టార్కి ఇచ్చింది ఏంటి? కొండ. జస్టార్కి ఇచ్చింది ఏంటి? ఈ మూడింటితో మిద్యానీయుల లక్షల మంది హతమైపోయారు, వారికి వారే చంపుకొని. దేవుడు ఒక వ్యక్తిని నించోబెట్టుకుంటే ఆ వ్యక్తికి ఏ బలము లేకపోయినా దేవుడు బలమునిచ్చి వాడుకుంటాడు. ఆ వ్యక్తికి బలము తక్కువ చేసి ఆయనకు ఉన్నటువంటి సోర్స్ అన్ని తీసేసి దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. నేను అంటాను, దేవుడు గిద్యోను నిలబెట్టుకున్నటువంటి విధానం, గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వురా, నిన్ను నడిపిస్తాను, నిన్ను మిథ్యానీయుల మీదకి దేవుడు పంపించాడు. సో ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. అదొక 100 గుంపు, ఇదొక 100 గుంపు, ఇదొక 100 గుంపు. బోర్లు పడగొట్టడం ఏంటి, కొండను పగలగొట్టడం ఏంటి, బోర్ల ఓదడం ఏంటి, లేదంటే డ్యూటీలు వెలిగించడం ఏంటి, ఈ 3 విషయాలు నేను మీకు చెప్తాను, వినండి. దేవుడు ఎందుకు ఎలాగున వారికి విజయం ఇచ్చారు? బైబిల్ చెప్తుంది, కుండ అంటే నీ దేహము, నీ హృదయం. అది ఎక్కడ పగిలిపోవాలి? లోకపు తలంపుల్లో పగిలిపోవాలి. 6 భర్తలు కలిగినటువంటి సమరయ స్త్రీ కొండ పట్టుకొని వచ్చింది యేసుప్రభు దగ్గరికి. కొండ పట్టుకున్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె, బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఆమె కుండను యేసు పాదాల దగ్గర విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడు వ్యక్తికి? నీ శరీర ఆశలు చనిపోవాలి, నీ శరీర కోరికలు చనిపోవాలి, నీ శరీర తలంపులు చనిపోవాలి, శరీరము రేపేటటువంటి ప్రతి విధమైనటువంటి పాపము, అపవిత్రత నీలో చనిపోవాలి. కొండ దేనికి సాదృశ్యం అంటే నీ యొక్క పాపపు లోకపు జీవితమును లోకములో చంపివేసి పవిత్రతతో నువ్వు బ్రతకాలని దేవుడు సూచిస్తా ఉన్నాడు. ఎప్పుడు విజయమును సాధించగలుగుతామంటే, గమనించు దేవుని సంగమా, ఈ శరీరము, ఈ హృదయం అనేటటువంటి లోకపు పాత్ర పగిలినప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. నెంబర్ 2, బోర దేనికి సాదృశ్యం అంటే, బోర అనే దానికి సువార్తకు సాదృశ్యమైనది. బోర అంటే సువార్త. ఈ సువార్తను నలుమూలలా తీసుకుని వెళ్ళే బాధ్యత దేవునికి అప్పగించాడు. ఈ మాటలు, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు, దేవుని మాటలు తెలియపరుస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయన మాటలను, ఆయన చెప్పినటువంటి విషయాలను ప్రజలకు చెబుతున్నప్పుడు, ఆ బోరను ప్రజల మధ్య ఊదుతున్నప్పుడు వారిలో పనిచేసే సాతాను అంధకార క్రియలు చనిపోవడం ప్రారంభిస్తాయి. వెలిగించినటువంటి దివిటి దేనికి సాదృశ్యమయ్యా అంటే, గమనించండి, నేను చీకటిలో ఉన్న దానను కాదు, వెలుగులో ఉన్నవాడను, అనగా మెలకువ కలిగి జీవించినటువంటి వాడు అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. ఆ 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకల్లో దివిటీలు పట్టుకున్నారు, 5 మంది వెలిగించి ఉన్నారు. ఆయన రాగా ఆయనతో పాటు వెళ్ళారు కదా. దివిటి దేనికి సాదృశ్యమైనదయ్యా అంటే, నేను ఇక పాపపు లోకపు చీకటిలో జీవించిన దానను కాను, నేను వెలుగుమయముగా మారానని ప్రజలందరికీ ఒక సాక్ష్య రూపంలో చెప్పేదే దివిటి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు, ఈ 4వ తారీఖు అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్తారు. ఇక్కడ చెప్పిన విషయాలు, దేవునిలో పెట్టినటువంటి ప్రతి మాట, ప్రతి తలంపు, నీవు బ్రతికినంత కాలం శరీర ఆశలకు, తలంపులకు లోనవ్వకుండా దేవుని కొరకు నీ దేహంను దాచిపెట్టుకొని, హృదయంను దాచిపెట్టు. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై మీ హృదయం యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. 300 మందితో మాత్రమే మిద్యానీయులను దేవుడు హతమార్చేశాడు. లోకంలో నీకు విజయం రావాలంటే
లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు, లోకపు హృదయము కలిగి జీవించడానికి వీల్లేదు. రెండవదిగా, ఆ కుండను పగలగొట్టడం శరీర ఆశలు, కోరికలకు సాదృశ్యమైతే, ఈ దివిటి అనేది నీ పవిత్రతకు, నీ మెలకువ కలిగినటువంటి జీవితానికి సాదృశ్యం. బోర అనేది సువార్తకు సాదృశ్యం. స్తోత్రం కలుగును గాక. ఈ మూడు ఒకసారి మరలా చేద్దాం, అద్భుతంగా చేద్దాం.